కృష్ణవేణి నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా దాదాపు 12వ తేదీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయని నేపథ్యంలోనే రోడ్డు ఎక్కడం అనేది కూడా జరిగింది. 12వ తేదీ నుండి మరి అంగన్వాడీలు మా న్యాయమైన సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. నేటికి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఇవాళ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తాము అని చెప్పారు. ఈ 4.5 అన్నొస్తాడు సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పేసి చూస్తే 4.5 సంవత్సరాలైనా పరిష్కారం కాని నేపథ్యంలోనే ఇవాళ ఈ సమ్మెలోకి వచ్చాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమ్మెకు బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు అధికారంలోకి రావడానికి ఉచిత హామీలు ఇచ్చారా? అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయాలని చెప్పేసి మీరు ఆ రకంగా హామీలు ఇచ్చారని చెప్పేసి ఇవాళ నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం 12 రోజులైనా తాళాల బద్దలు కొట్టి అంగన్వాడీ సెంటర్లు తాళాలు ఓపెన్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2002లో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించాడు. 10 సంవత్సరాల అధికారానికి దూరం అయిపోయాడు. ఇవాళ మేము కూడా చెప్తా ఉన్నాం, అంగన్వాడీలు మీరు చెప్తున్నారు, మీ మినిస్టర్ ఉషా శ్రీశరణ్ గారు అంగన్వాడీలు సమ్మె చేస్తే అంగన్వాడీలను పీకేమన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు మాట తప్పి మడం తిప్పారు కాబట్టి మడం తిప్పారు కాబట్టి ఇవాళ అంగన్వాడీలు రోడ్లు ఎక్కిన పరిస్థితి. అందుకని అంగన్వాడీలు ఇవాళ మీకు చెప్తా ఉన్నాం, మీరు కూడా మా సమస్యలు మీ ఎన్నికల ముందు మీ పాదయాత్రల సందర్భంగా ఇచ్చిన హామీ కదా మేము అమలు చేయమంటుంటా. కాబట్టి ఇవాళ అమలు చేయకపోతే అంగన్వాడీలని సంగతి కూడా తేలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబో రోజుల్లో ఎలక్షన్లు దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అంగన్వాడీలను పీకేయాలని చెప్పి నువ్వు మొండిగా ఉంటే అంగన్వాడీలు నిన్ను పీకేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. మేము కోరే గొంతమ్మ కోరికలు కాదు. ఎన్నికల ముందు పాదయాత్రల సందర్భంగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీలకి గ్రాడ్యుయేటీ పెన్షన్ ఇస్తానని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు 6 రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఈ తీర్పు కోసం మాట్లాడలేదు. అంగన్వాడీల వేతనాలు పెంచేదాని కోసం మాట్లాడలేదు. పైగా చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల్లో సారాంశం ఏంటి? చిన్న హామీలు అవి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప మెయిన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ గ్రాడ్యుయేటీ ఇవ్వాలని, అలాగే అంగన్వాడీలకు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్య పరిష్కారం కాకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గత ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఎం దుర్గమ్మ, జిల్లా కార్యదర్శి. ఈరోజు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేదు, దున్నపోత మీద వర్షం కురిసినట్టే కనిపిస్తుంది తప్ప మేము ఎన్ని సమస్యలు పరిష్కరించమని అడిగినని తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టోల్లో అయితే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమంటున్నాం. కానీ మేమేం గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మీరు మాట తిప్పను మడం తిప్పను అనేసి మీరు హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోవాలని మేము అంగన్వాడీలుగా హెచ్చరిస్తున్నాం. మీరు మా సమస్యలని వెంటనే పరిష్కరించాలి. ఇలాగ అంగన్వాడీని రోడ్డు పాలు చేయడం అన్నదే మీకు ఎంతవరకు కరెక్ట్ అన్నదే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఏంటంటే అంగన్వాడీ తాళాల బద్దలు కొట్టి అంగన్వాడీ ఉద్యోగాలు తీసేసి మీరు చేస్తానంటే బెదిరిపోతానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగి అంగన్వాడీలు కాదేళ్ళు ఏదైనా సరే సాధించే వరకు కూడా రోడ్డు మీద అయినా సరే మేము రిలే దీక్షలు చేసి మా హక్కులను సాధించుకునే వరకు కూడా మేము ఈ సమ్మెని విరమించమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.